ఓ సినిమాకి 2-3 ట్రైలర్లు ఉండొచ్చు, కానీ థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ఒకటే ఉంటుంది. 2 నిమిషాల ట్రైలర్ ని కట్ చేస్తేనే అందులో సినిమా అంతా చూపించేసామేమో అని భయపడుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. అందుకే మరో ట్రైలర్ జోలికి వెళ్లరు. కానీ డీజే విషయంలో సీన్ రివర్స్ అయింది. ఓ ట్రైలర్ వచ్చిన వారం రోజులకే రెండో ట్రైలర్ ని దింపేసింది చిత్ర బృందం. ఆదివారం జరిగిన ఆడియో ఫంక్షన్ లో డీజే రెండో థియేట్రికల్ ట్రైలర్ ని చూపించారు. ఓ ట్రైలర్ ఉండగా రెండో ట్రైలర్ ని కూడా దింపడానికి చాలా కారణాలున్నాయి. డీజే తొలి ట్రైలర్ అటు ఫ్యాన్స్ కి కానీ ఇటు సాధారణ ప్రేక్షకుడికి కానీ అనుకున్నంత కిక్కు తీసుకురాలేకపోయింది. ట్రైలర్ మరీ రొటీన్ గా ఉండటం, అల్లు అర్జున్ బ్రాహ్మణ స్లాంగ్ తప్ప ఏ విభాగంలోనూ కొత్తదనం లేకపోవడంతో డీజే సినిమాపై రొటీన్ అనే ముద్ర పడిపోయింది. దాన్ని చెరిపేయడానికే రెండో ట్రైలర్ పై ఆధారపడింది చిత్ర బృందం. పైగా ఆడియో ఫంక్షన్ జరిపే నాటికి డీజేలోని సగం పాటలు బయటికి వచ్చేశాయి. 2 పాటల కోసం ఫంక్షన్ చేయటం ఎందుకు? అందుకే 2 కొత్త పాటలతో పాటు ట్రైలర్ ని చూపించింది చిత్ర బృందం. అయితే రెండో ట్రైలర్ కూడా అంతంత మాత్రంగానే ఉండటం, బన్నీ బ్రాహ్మణ స్లాంగ్ తప్ప మరేం కనిపించకపోవటం అభిమానుల్ని మరింత ఆశ్చర్యపరిచాయి. ఈ ట్రైలర్ లో అయినా అద్దరిపోయే పంచ్ డైలాగులు విందామని, కళ్లు చెదిరే బన్నీ స్టెప్స్ చూద్దామని ఆశపడిన వాళ్ళకి నిరాశ కలిగింది. దీనికంటే మొదటి ట్రైలరే బాగుందేమో.